కార్తీక మాసంలో వనభోజనాలకి చాలా ప్రత్యేకం ఉంటుంది. సో వనభోజనాలు చేయడానికి ఏమైనా నియమాలు ఉంటాయా? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే మన భారతీయుల యొక్క సనాతన సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే జీవజాలంతో పాటు మనుషులతో పాటు మనలో భూతదయ కూడా ఉంది. చెట్లు చేమలపైన కూడా మనకు కొంత దయాభావం అనేది ఉన్నది. అందుకే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఒకరోజు తప్పకుండా వన సమారాధన అని దీనికి పేరు. దీన్నే కార్తీక వనభోజనాలు అంటూ ఉంటాం. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రకృతి అంతా కూడా ఎప్పుడైతే శరదృతువు వస్తూ ఉన్నదో ఈ ఆశ్వీజ మాసము వెళ్ళి కార్తీక మాసం వస్తూ ఉందో అప్పుడప్పుడే చెట్లు అంతా కూడా చిగురించుకొని కోకిలలు కుహు కుహు అంటూ గానం చేస్తూ ఉంటే పక్షుల యొక్క కిలకిలా రావాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మానసిక పరమైనటువంటి రోగ నివృత్తి కోసం వన సమారాధనకు వెళ్తారు. ఆ వన సమారాధన కూడా తప్పకుండా ధాత్రి వృక్షము అంటే ఉసిరిక చెట్టు, ఆ ఉసిరిక చెట్టు కిందనే వంట చేయాలి. వంట చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మన కుటుంబ వ్యవస్థలు, ఎవరికి వారే యమునా తీరే. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది నశించిపోయింది. మన బంధువులతో పాటు మన స్నేహితులను అందరినీ కలుపుకొని చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకుంటూ ఉంటే ఆ ఉసిరిక యొక్క నీడ, ఆ కాయల యొక్క సి విటమిన్ ఏదైతే ఉందో అదంతా కూడా మన వంటలలోకి వెళ్ళి చక్కగా వేడి వేడి అరిటాకులలో ఆ భోజనాలు చేస్తూ ఉంటే సామూహికమైనటువంటి భోజనం చేసినప్పుడు కుటుంబాలలో ఉన్నటువంటి బాధలేమిటి, కష్టాలేమిటి, సుఖాలేమిటి అందరూ చర్చించుకుంటూ భోజనాలు చేస్తారు. తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి ఔషధ చికిత్స అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం తినే భోజనాలు ఎట్లా చేస్తాం, ఒకడు నిలబడి తింటాడు, ఒకడు మంచంలో కూర్చొని తింటాడు. అది డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి వన సమారాధనకు వెళ్ళినప్పుడు ఇంట్లో మనం ఒక ప్లేట్ తింటే వన సమారాధనలో 5 ప్లేట్లు తింటాం. అంత ఆకలిగా ఉంటుంది మనకు. అందుకే ఆ భూతదయతో కూడుకొని వన సమారాధనకు వెళ్ళి సమిష్టి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేనో అట్లా అందరం కూర్చొని ఆ వనదేవత యొక్క ఒళ్ళో కూర్చొని చక్కగా ప్రకృతి వాతావరణం గాలిని పీలుస్తూ భోజనం చేస్తే ఆరోగ్యరీత్యా మంచిది. ఇది సామూహికమైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం పెట్టినటువంటి ఒక ఆచారం.